ఇది ఒక్క రీలు నన్ను థియేటర్ దాకా తీసుకెళ్ళిందంటే నమ్ముతారా? జస్ట్ ఒక నిన్న దురంధర్ మూవీకి వెళ్ళుండే, నైస్ మూవీ. సో దురంధర్ ఇస్ బాలీవుడ్ మూవీ, హిందీ మూవీ మనకి. అదేంటంటే లిటరల్లీ నేను కూడా భయ తోడ ప్యాచాలో ఆ బ్యాచే. బట్ మూవీ టాక్ మంచిగా ఉందంటే సబ్ టైటిల్స్ వేసుకొని చూడకపోయే రకం నేను. సో మూవీ స్టోరీ ఏంటంటే మన ఇండియన్ స్పై అనే పర్సన్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వాళ్ళ మనుషులతో కలిసి వాళ్ళ పొలిటీషియన్స్ తో ఎదిగి ఒక పర్సన్ ఎట్లా చంపేసిండు, ఆ స్టోరీ అంతా కూడా కళ్ళకు కనిపించినట్టు క్లియర్ ఉంది. క్లియర్ అంటే క్లియర్ గా లిటరల్లీ అబ్బా అసలు అలాంటి పర్సన్, అది రియల్ లైఫ్ స్టోరీ అట్లా ఒక పర్సన్ ఉండే అంటే ఓ మై గాడ్ అసలు ఎంత మంచిగా అనిపించింది తెలుసు. అంతా చూస్తుంటే అసలు రియల్ లైఫ్ కదా. కొంచెం ల్యాగ్ అనిపించింది కదా, 3.5 hours మూవీ కదా. ఫస్ట్ హాఫ్ మొత్తం నాకు ల్యాగ్ అనిపించింది, బట్ జరిగిన ఇన్సిడెంట్స్ కాబట్టి దట్ సో నైస్. అండ్ సెకండ్ హాఫ్ అయితే మస్తు ఇంట్రెస్ట్ ఉండే. అండ్ ఎండింగ్ వచ్చేసరికి అయితే క్లోజింగ్ చాలా బాగా ఇచ్చింది, మస్తు అనిపించింది. హైలైట్స్కి వస్తే అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు అర్థమవుతుంది లిటరల్లీ. ఇక్కడ నేను రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడినా, లేదంటే సంజయ్ దత్ ఎంట్రీ గురించి మాట్లాడినా, లేదంటే అక్షయ్ ఖన్నా గురించి మాట్లాడినా. ఓ మై గాడ్ లిటరల్లీ చెప్తున్నా కదా, రణ్వీర్ సింగ్ ఆయన పర్సనాలిటీ ఎక్కడ, ఆయన డామినేట్ చేసేటట్టు అక్షయ్ ఖన్నా ఆయన బాడీ ఎక్కడ మొత్తం స్క్రీన్ ప్రెజెన్స్ తోటి మొత్తం డామినేట్ చేసి పడేసిండు రణ్వీర్ సింగ్ ని. ఆయన జుజుబీ లాగా అనిపిస్తున్నాడు కానీ హైలైట్ రణ్వీర్ సింగ్. ఆయన యాక్టింగ్ అయితే లిటరల్లీ కనిపించలేదు. ఒక ఆర్మీ పర్సన్ ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఆ యాక్టింగ్ లో మునిగిపోయి తేలి భలే చేశాడయ్యా. బాగుంది మూవీ.